హాయ్ ఫ్రెండ్స్, సునీత కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఎంత టేస్టీగా రుచిగా ఉండే పచ్చి పులుసు సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు, దీన్ని పచ్చి పులుసు అంటారు, అర్జెంట్ ఆయిల్ అని కూడా పిలుస్తారు. ఫ్రెండ్స్, అర్జెంటుగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా కావాల్సిన పదార్థాలు: దంచిన వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, చింతపండు, ఉప్పు, ఆయిల్ అండి. ఇప్పుడైతే పొయ్యి మీద ముగ్గురు పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకుని ముందుగా దంచిన వెల్లుల్లిపాయలు రెబ్బలు, అలాగే జీలకర్ర, కరివేపాకు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేయాలి. ఫ్రెండ్స్, పచ్చిమిర్చి మాత్రం ఇలాగే కట్ చేయాలండి, ఓపెన్గా చేయకూడదు, ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట. చీలికలు చేయకూడదండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ బాగా వేగనివ్వాలి ఫ్రెండ్స్. పచ్చిపులుసు చాలా బాగుంటుందండి, అన్ని పోపుల్లో చాలా బాగుంటుంది. కోడిగుడ్డు పుల్టాలోకి, దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై, బంగాళదుంప ఫ్రై, బంగాళదుంప కుర్మా అన్నిట్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, నానబెట్టుకున్న చింతపండు అయితే మనం పిసికి రసం తీసి పక్కన పెట్టుకుందామండి. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు వేగిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి దించి తగినంత ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసి పప్పు గుత్తి సాయంతో మనం ఇవన్నీ కూడా మెత్తగా దంచేయాలండి. కొంతమంది అయితే చేతితోనే పిసికేస్తారు ఫ్రెండ్స్. ఇలాగా దంచేసిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట. రసాన్ని మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలండి. కారము, ఉప్పుకు సరిపడగా వాటర్ వేయాలండి, అంతే తప్ప ఎక్కువ వేసుకోకూడదు ఫ్రెండ్స్. అంతేనండి, చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి మీ ఇంట్లో. చూసారా, రెడీ అయిపోయిందండి ఎంత టేస్టీగా రుచిగా ఉండే పచ్చిమిర్చి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.